मेहर ब्रह्मा मेहर विष्णु मेहर देवो महेश्वरा मेहर साक्षात् परब्रह्मा तस्मै श्री मेहरे नमः तस्मै श्री मेहरे नमः श्री भावना
జై. ప్రీతమ తండ్రి మెహర్ బాబా వారి కృపా విశేషం చేత ఈరోజు బాబావారి 130వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా ఈ మచిలీపట్నం సెంటర్ బాబావారి పరివారం అందరి మధ్య మనందరికీ తండ్రి అయినటువంటి బాబావారి సన్నిధానంలో ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగేటప్పుడు ఏ వనరులు అయితే ఆధ్యాత్మిక సాధకులకు అవసరమో పఠనము, శ్రవణము, కీర్తనము, ఆ ప్రభు యొక్క దర్బారులో సంకీర్తన చేయగలిగేటువంటి భాగ్యాన్ని మన సోదరుడు మెహర్ సుధాకర్ గారి సంధానంతో ఇక్కడ తాడేపల్లి బసవయ్య గారి కుటుంబ సభ్యులైనటువంటి బాబా మెహర్ బాబా వారు, శ్యామల దంపతుల ప్రేమ మేరకు ఇక్కడికి రాగలిగేటువంటి అవకాశం ప్రభు మనకి ఇచ్చారు. కాబట్టి ఈ మచిలీపట్నం సెంటర్లో ప్రభు సన్నిధానంలో సంకీర్తన భాగ్యాన్ని మాకు ఇచ్చినటువంటి బాబా వారికి మీ అందరికీ కూడా జై మెహర్ బాబాలు తెలియజేసుకుంటూ సంకీర్తన ప్రారంభించుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ప్రారంభించబోయే కీర్తన చిన్న ప్రత్యేకత సంతరించుకుంది. మెహర్శ్రీ డి శ్రీనివాసరావు గారు బాబాని భౌతికంగా చూడకపోయినా ఆత్మదర్శనం ద్వారా తెలుసుకున్నారు. ఆ భాగం కీర్తనలో కనిపిస్తుంది మనకి. అలాగే ఈ కీర్తనకి మొకటంగా ఉన్నటువంటి శ్లోకం నాడు బాబా ఆంధ్ర పర్యటనలో వచ్చేటప్పుడు కలవలపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన్ని చూసి విశ్వరూప సందర్శనం చూసిన భాగ్యాన్ని పొందారు. దాన్ని ఆ శ్లోకంలో నిక్షిప్తం చేశారు. ఈ రెండింటికి ట్యాగ్ అయింది. అందుకని ఈ కీర్తనకి దాన్ని మొత్తంగా పెట్టి పాడడం జరుగుతుంది. ఇప్పుడు జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. వానియే లేకున్న వాగీసుడు లేడు, వాని లేకున్నట్టి బ్రహ్మ ఇతడు. సిరి పురస్కృతి లేక శ్రీహరి మనలేడు, సిరి నిమిత్తము లేని హరి తండు. పార్వతి ఒక వంక పరమేశుడొక వంక, ఏ వంక చూసినా ఈశుడితడు. మూల రూపాలలో మూర్తులు వేరైనా మూల విరాట్ రూపమూర్తి ఇతడు. అంటే ఆయన దర్శించేటప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులే కాకుండా ముక్కోటి దేవతలు కనిపించారు ఆయన. ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశారు ఆయన. బ్రహ్మని, విష్ణువుని, శివుణ్ణి కూడా అందులో చూశారన్నమాట ఆయన మూర్తిలో. దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. సకల లోక పాలకుడు, సకల లోక పాలకుడు.
మౌనము శాసించు శాసనము అతులితము మానసహరణము నిశ్చయము మౌనము భాషించు భాషణము ఉన్నతము భగవద్వచనము శాశ్వతము మౌనము శాసించు శాసనము అతులితము మానసహరణము నిశ్చయము మానవా మాను సందేహము విను సత్యము నిత్యము మెహరే మెహర శ్రీ పలుకు అమృతమును చిలుకు మెహర శ్రీ పలుకు అమృతమును చిలుకు చిలుక పలుకులని భ్రమపడకు దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు సకల లోక పాలకుడు సకల లోక పాలకుడు సర్వము నెరిగిన శ్రీహరుడు సర్వము నెరిగిన శ్రీహరుడు నమ్మిన వారికి ఈశ్వరుడు దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు పరమానంద సాగరుడు ప్రియతముడు అవతార్ మెహర్ బాబా की जय బాబు వస్తారు మైక్లో अवतार मेहर बाबा की जय। प्रेम गई तपिंजुवारे प्रेम गई तपिंजुवारे प्रेम ओडिलो परवसिंची परवसिंची हरिज्ञानो
చెట్టుకి అనేకమైన పువ్వులు ఉంటాయి, కొన్ని పువ్వులు మాత్రమే భగవంతుని సన్నిధికి చేరుతాయి. అలాగా మచిలీపట్నంలో ఎంతోమంది ఉన్నారు, కానీ భగవంతుని సన్నిధికి చేరిన మనమే. ఏనాటి పుణ్యమో ఏ పుణ్య ఫలితమో అవతారు చెంత మనము ఇప్పుడు కలిసి ఉండడం ఎంత అదృష్టం. భగవద్వచనము విని భాగ్యవంతుని కన్న ధనవంతుడెవరు ఏ ధరణియందు. మెహరు సంకీర్తన చేసడి మెహరు ప్రేమికుని కన్నా అదృష్టవంతుడెవరు ఏ అవనియందు. 7 సంవత్సరాల వయసప్పుడు చిన్న బాలుడు ఒక ములకరాజు వలె పర్వతాన్ని ఎట్టాడు. ఎవరు? గోవర్ధనగిరి. గోవర్ధనగిరి గోవర్ధనగిరి కొనగోడు మీటినట్టి గోపబాలుని కన్నా బలవంతుడెవరు ఏ బ్రహ్మముందు. ఒక సూది ఉంటుంది మనకి, ఆడవాళ్ళకి తెలుస్తుంది, గుర్తుంటారు. ఆ సూదికి ఎంత రంధ్రం ఉంటుంది, అటువంటి రంధ్రంలో మనం బండి వేస్తే చీమను దూరించగలం. కానీ అటువంటి చిన్న రంధ్రంలో చిన్న చీమ మొదలు చిన్న చీమ మొదలు చిన్న చీమ మొదలు పెద్ద ఏడుగు సైతమును ఎమట్టగల చైతన్య శక్తి నందంబగల సమర్థవంతుడెవరు ఏ సృష్టి యందు. బాబా ఏదో డిగ్రీ పెట్టారు, ఉంది కారణం ఉంది. ఎందుకంటే ఆయన ఏదో స్టార్ట్ చేయమన్నాడు, అది లేదు, ఏదో స్టార్ట్ అయింది. చిన్న చీమ మొదలు చిన్న చీమ మొదలు చిన్న చీమ మొదలు పెద్ద ఏనుగు సైతమును మచ్చగల చైతన్య శక్తి నందింపగల సమర్థవంతుడెవరు ఏ సృష్టి యందు. అట్టి సృష్టికర్తయే అట్టి సృష్టికర్తయే అట్టి సృష్టికర్తయే ఈ మెహర్ బాబాయని తెలుసుకొనుట కన్నా మించినది లేదు మన ఏ మానవ జన్మమందు. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్న సాయంత్రం 6 గంటలు బయలుదేరి ఏటి చేశారయ్యా అని అన్నయ్య అడుగుతున్నాడు. ఏటి చేయలేదు, భీమునిపట్నం, విశాఖపట్నం, నర్సీపట్నం, ఆ పట్నం ఈ పట్నం చూసుకొని మచిలీపట్నం వచ్చాం. ఏది ఏమన్నాయి? మేము చేరినాము మీ చెంత తీరిపోయి మా వంత కోరమే కోరిక ఇంక మానుకోము మెహర్ జై బాబా. చేరినాము మెహర్ చెంత, మనం అందరూ ఉన్నాం. చేరినాము మెహర్ చెంత తీరిపోయి మన వంత కోరొద్దు కోరిక ఇంక మానొద్దు మెహర్ చెంత జై బాబా. చేరినాము మెహర్ చెంత. ఏ దారి లేదయ్యా, ఏటి నీ దారి అని తమ్ముడు అడిగితే ఆయన అన్నాడు, ఏ దారి లేదు నాకు నానా బాబా, ఏ దారి లేదు మనకు మెహరే దిక్కు, మనకు ఏ దారి లేదు మా మెహరే దిక్కు, మా బిక్కు బిక్కుమంటూ దిక్కు తోచకుండా వచ్చాము. చేరినాము మెహర్ చెంత. చేరినాము మెహర్ చెంత తీరిపోయి మనవంతా కోరొద్దు కోరిక ఇంక మారొద్దు మెహర్ చెంత జై బాబా. చేరినాము మెహర్ చెంత. మనం ఏటి అనొద్దండి, బాబా అని 2 అక్షరాలు ఉన్నాయి. మా గురువు గారు అన్నారు, నాయన అవతార్ మెహర్ బాబా ఈ 9 అక్షరాలు అన్నాయన. అంత పెద్ద మాట నేను అనలేనండి మేషాలు అన్నా. పోను 3 అక్షరాలు అనమన్నాడు మెహర్ అని. అబ్బా అది కూడా నాకు 4 తెలియదు అన్నాడు. పోను 1 అక్షరం అని అన్నాడు. ఏంటండి బా బాగుందండి బా అని అన్నావు కదా, ఇది ఆ పక్కన పెట్టు, మరొకసారి బా ఇది పక్కన పెట్టు, ఈ 2 కలిపి ఒకసారి కలుపు. ఏదైంది? బాబా అయింది. బాబా అని 2 అక్షరాలు ఉన్నాయి. ఈ 2 అక్షరాలు మనం తెలుసుకుందట, మన జన్మ ధరిస్తుందట. మెహర్ అంటే మన అహం పోతుంది. మెహరు మెహరు అనుమా మెహరు చరిత వినుమా మెహరు మెహరు అనుమా మెహరు బాబా నామో సర్వోన్నతమౌ నామో మెహరు నామం మధురం మెహరు ప్రేమే సర్వం మెహరు మెహరు అను
మేరు చరిత వినుమా మేరు మేరు హనుమా. ఈ సృష్టిలో జన్మించిన ప్రతి మనిషికి కావలసింది ఏంటంటే మొట్టమొదటిగా ఓర్పు. ఓర్పు ఎప్పుడైతే మనిషికి వచ్చిందో మనిషికి నేర్పు వస్తుంది. ఓర్పు నేర్పు ఎప్పుడైతే మనిషికి వస్తుందో మనిషి జీవితానికి మార్పు వస్తుంది. కాబట్టి ఓర్పుతో తెలుసుకున్నది కాస్త తెలుసుకుంటూ, తెలుసుకున్నది కాస్త కొంచెమంటూ, విద్యలోని విషయమును తెలిపెదను వినుమా. విద్యకు వినయమే భూషణం, వినయముతో సంభాషణం. విద్యకు వినయము భూషణం. ఓ మిత సంభాషణ శ్రేయము, మిత ఆహారము శ్రేష్టము. అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, మిత సంభాషణ శ్రేయము, మిత ఆహారము శ్రేష్టము. విద్యకు అదియే యోగము, నీ విద్యకు అదియే యోగము. యోగముతోనే జీవనం, విద్యకు వినయమే భూషణం. విద్య గురించి చెబుతున్నావు, ఎవరు అడిగారయ్యా అని అలా అక్క అంటుంది. అమ్మ, అన్నయ్య అంటాడు మెహర్ గురించి చెప్పినాయన అంటున్నాడు. అది చెప్పడానికే వచ్చాను ఆయన. ప్రేమవతారుడు మెహేరుడు, ప్రేమను పంచిన ప్రియతముడు. ప్రేమవతారుడు మెహేరుడు, ప్రేమను నేర్పిన ప్రియతముడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. మెహరు శ్రీకి నాథుడు, విద్యకు వినయమే భూషణం, వినయముతో సంభాషణం. విద్య వినయము భూషణం. చివరిగా ఒక మాట, ఇది మెహర్ బాబా సహవాసం కాదు, మెహర్ బాబా భగవంతుడు అని మీరు అనలేదు, నేను అనలేదు. ఎవరన్నారు? మెహరు బాబా దేవుడని మునులు చాటి చెప్పిరి, మెహరుడు అవతారుడని ఋషులు చాటి చెప్పిరి. అయితే మెహర్ బాబా ఏంటన్నాడు? ఐ ఆమ్ ది అవతార్ ఆఫ్ ది ఏ, అవతారుడనే నేనని మెహరు బాబా చెప్పిరి. మెహరు జై బాబా, మెహరు జై, బోలు 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 మెహరు జై బాబా, మెహరు జై. జై బాబా మెహరు బాబా, జై బాబా మెహరు బాబా, మెహరు జై బాబా, మెహరు జై. ఈ వాసము వైకుంఠము, నీవాకిట సకల మునులు నివాళులతో సేవా భాగ్యము కొరకై కావలిక చెదురు కాదా కమలాకాంత. యద యదలు స్థిరమైన దేవ ప్రియతమ ప్రభువా, మా మనసు హరించినావా మేలు బాబా. నీ దివ్య సౌందర్య రూపముతో మము మేల్కొల్పారు తెంచినావా ప్రభు పరమేశ్వర మేహర్ కరుణాసర సాగర బాబా. ప్రతి అదరు చించినావా ప్రియతమ ప్రభువా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. ఈ జిఎస్ ప్రకాష్ని మనం ఇలాగా వదిలితే ఒక గంటల తరబడి ఆయన చెప్పగలిగేటువంటి సామర్థ్యం బాబా ఆయనకి ఇచ్చాడు. అయితే ఆరోగ్యం కొద్ది చెడడం వలన, వయసు మీరడం వలన ఆయన అక్కడితో మనల్ని వదిలేశాడు. అది బాబా వారి ఇచ్చే. జై బాబా. ఇప్పుడు ఒక చిన్న ప్రక్రియని బాబా మీ ముందు
ప్రదర్శించాలని మాకు చిన్న అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది సంకీర్తనలు మనం చేసాం కదా, ఇప్పుడు ఒక మెడ్లీ అని అంటే సంగీత మాలిక రాగఛాయలతో కూడుకున్నటువంటి ఒక 10 పాటల తాలూకా పల్లవి చరణము కంటిన్యూస్గా ఉంటుంది. ఒక పల్లవి ఒక చరణము, నెక్స్ట్ ఇంకో పాటకు జంప్ చేస్తాము. అలాగే అన్ని 10 పాటలు మీ ముందు ప్రదర్శించడం కంటిన్యూస్గా ఇది ఒక 20 మినిట్స్ ఉంటుంది. దయచేసి అందులో బాబావారి మెసేజ్ని, బాబావారు ఇచ్చినటువంటి వైభవాన్ని, ఆయన వైభోగాన్ని మనసులో పెట్టుకుని ఎదురుగా బాబాని చూస్తూ ఆ సంకీర్తనని మీరు ఆలకించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరు బాబాయే భగవంతుడు, నేడు అరుదెంచిన అవతారుడు, మెహర్ బాబాయే భగవంతుడు, నేడు అరుదెంచిన అవతారుడు, మెహరు బాబాయే భగవంతుడు. షిరిన్ బాను షరియాతి నోముల పంటగా జననముందాడు ఆ దేవుడు అవతారునిగా. మెహరు బాబాకి జై, మెహరు బాబాకి
వరమే నీ సేవ మాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన వరమే నీ సేవ మాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా ఎన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా వరమే నీ సేవ మాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన వరమే నీ సేవ మాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం జన్మల జన్మాంతర భవ పాపనాశనం శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం జన్మల జన్మాంతర భవ పాపనాశనం నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము నీ చరణమే మా జీవిత గమ్యస్థలము నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము నీ చరణమే మా జీవిత గమ్యస్థలము వరమే నీ సేవ మాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన వరమే నీ సేవ మాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన నిరతము నీ స్మరణము మాకిహ పరమైతే సతతము నీ సేవ మాదు జీవనమైతే నిరతము నీ స్మరణము మాకిహ పరమైతే సతతము నీ సేవ మాదు జీవనమైతే శూన్యములో సర్వమును పొందెదమయ్యా శూన్యములో సర్వమును పొందెదమయ్యా
अवतार मेहर बाबा की कल्पना शब्द न पहुँचे ऐसे सकल निधि के तुम कारण हो, सकल विश्व कारण हारे हो। तुम समाओ नहीं तुम ही हो, हे सत अवतारो मेहर मन आरती स्वीकारो। मेहर मन आरती स्वीकारो। सकल चराचर तुम्हारी माया, सकल चराचर तुम्हारी माया। माया भी तो तुम्हारी छाया, तुम्हारी छाया, तुम्हारी छाया। तुमरा अंत न कोई पाया, तुमरा अंत न कोई पाया। तुम ही अनंत करो मेहर मन आरती स्वीकारो। मेहर मन आरती स्वीकारो। अपने को जब जो नहीं जाने, अपने को जब जो नहीं जाने। महिमा तुम्हारी क्या पहचाने, क्या पहचाने, क्या पहचाने। जो कुछ भी कहते अनजाने, जो कुछ भी कहते अनजाने। गुण गाते तुम्हारो मेहर मन आरती स्वीकारो।
स्वीकारो अवतार मेहर बाबा की जय। 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 प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। लाली मेहर बाबा लाली तामरस नयन शरीयज तनया लाली बाबा लाली मेहर बाबा लाली तामरस नयन शरीयज तनया लाली పుట్టగనే పురుషోత్తముడేనని తెలిపిన మా తండ్రి పుట్టగనే దేవతల హారతికి చిరుముడి పడినావా బాబా లాలి మెహర్ బాబా లాలి तामरस नयन शरीयज तनया लाली पूना नगरुन पुट्टिय जतने चदिवेरि मेवानु बाबा जानुनि चुंबन मोंदि कलवरमायेरा बाबा लाली मेहर बाबा लाली तामरस नयन शरीयज तनया लाली राजयोगिये नारायणुनि దీవెనలందితివా కేడుగాములకు నడచిన నీదగు పదముల కందేవా బాబా లాలి మెహర్ బాబా లాలి तामरस नयन शरीयज तनया लाली नागपूरुनకు కడుబడి జనిత తుజీను దర్శింప అతులితానంద సంతసమొంది అలసిపోయితివా బాబా లాలి మెహర్ బాబా లాలి तामरस नयन शरीयज तनया लाली शिरिडी साईनि समाश्रయించి సంతసపరచితివా సర్వరక్షకుడు నీవని తెలిసి సతమతమాయేవా బాబా లాలి మెహర్ బాబా లాలి तामरस नयन शरीयज तनया लाली चकोरंबु वलस कोरिंचनि उपासनी दर्शिंप పలుగురాలి కాలమును చీల్చగా పరితపించినావా బాబా లాలి మెహర్ బాబా
చిరివిను పెంచి దండిగా మెండుగా కండంబుగా ఏలుము దీవించి బాబా లాలి మేరే బాబా లాలి తామరస నయనాశ్చర్యజితనయ లాలి తామరస నయనాశ్చర్యజితనయ లాలి తామరస నయనాశ్చర్యజితనయ లాలి अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। తీసుకోండి. అవతార్ మెహర్ బాబా की जय। మీరు కూడా ఇట్లా రావాలి. అవతార్ మెహర్ బాబా की जय। వాళ్ళందరికీ కూడా బాబా సెంటర్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. బాబావారి ప్రేమాశీస్సులతో మీ అందరి ఆదరాభిమానాలతో మీ ప్రేమని మేము తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చాము. మీ అందరి తాలూకా ప్రేమ పెన్నిధికి మించినటువంటి పెన్నిధి లేదు. ఈ సత్కారాలకి అయితే మేము అర్హులం కాదు. అర్హులం కాకపోయినప్పటికీ కూడా ఏదైనా మీ ప్రేమ అభిమానాల కన్నా మించినటువంటి పెన్నిధి మాకు లేదు. ఇక్కడికి మేము వచ్చినా రాకపోయినా బందరు అనగానే సీతమ్మ గారి తాలూకా ఆప్యాయత మాకు ఇప్పుడు చిరకాలం కూడా గుండెల్లో ఉంటుంది. మీ అందరి తాలూకా అభిమానంతో కూడా అది మా అందరికీ ఎంతో అపూర్వమైనటువంటి కానుక. అది ఆ కానుకని మాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా జై మెహర్ బాబాలు మా అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబావారి దివ్య ప్రేమ అనుగ్రహాశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. మాకు లభించిన ఈ భాగ్యానికి అందరికీ ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబాకి జై.